ఆదిలాబాద్ రిమ్స్ లో ఓ వైద్య విద్యార్థినిపై నర్సింగ్ ఆఫీసర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో నిందితుడికి రిమాండ్ పడింది. ఈ నెల 9న రాత్రి 1 గంట ప్రాంతంలో ఆపరేషన్ థియేటర్లో విధులు ముగించుకున్న తర్వాత నిందితుడు బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురై గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు పరారైనట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని మరుసటి రోజు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ జుడాల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాధితురాలు టూటౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేయగా టూటౌన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ఈ ఘటనకు సంబంధించి విచారణ కోసం 7 సభ్యులతో కమిటీ వేయగా విచారణ చేపట్టిన జరిగిన సంఘటన వాస్తవమేనని నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. రిమ్స్ అధికారులు సంఘటనలో కలెక్టర్ రాజశ్రీ దృష్టికి తీసుకెళ్లడంతో క్షేత్రస్థాయిలో లోతైన విచారణ చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించినట్టుగా సమాచారం. గతంలో ఓ మెడికోను తోటి విద్యార్థి ప్రేమ పేరిట వేధింపులకు గురి చేసి గాయపరిచాడు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ బాధితురాల్లో పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. రిమ్స్ లో భద్రతాపరమైన చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు.